కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఏం అలా కూర్చున్నా? మీరే కబురు చెప్పరు, నాకు నిద్ర రాదు, ఏం చేయను? కబుర్లా? నా మనసు బాగుండలేదమ్మా. నా మనసు బాగలేదు. నీకో మనసు, ఆ మనసు బాగుండకపోవడమా? ఏమ్మా, నిన్నెవరేమన్నారు? నేను రోజు మా డాడీతోనే కలిసి అన్నం తింటాను. ఇవాళ ఆయన నా టేబుల్ దగ్గర కూడా రాలేదు, అందుకని నాకు ఏడుపు వస్తుంది. నీకు మీ నాన్నగారి మీద ఉన్న అపేక్షలు నూరో వంతన్నా నాకుంటే. అత్త, నీకు కూడా నాన్నున్నారా? ఉన్నారమ్మా. నువ్వు కూడా రోజు మీ డాడీతోనే కలిసి అన్నం తింటావా? నిన్నటి వరకు అంతేనమ్మా. మా డాడీతో అన్నం తినలేదని నాకు ఎలాగో ఉంది. నీకు అంతేనా? మీ నాన్న కోసం నువ్వు బెంగ పెట్టుకున్నావా? పప్పి, పడుకోమ్మా, పొద్దుపోయింది. పడుకుంటే నిద్ర రాదుగా. ఏ? మా నాన్న రావాలి, కథలు చెప్పాలి. పోనీ ఇవాళ నువ్వు మంచి కథ చెప్పు. కథ? జీవితమే ఒక కథలా ఉందమ్మా. చెప్పు, అదే చెప్పు, కొత్త కదా. చెప్పనా కథ చెప్పనా, చెప్పనా కథ చెప్పనా, విన్న కథ చెప్పనా, కన్న కథ చెప్పనా, చెప్పనా కథ చెప్పనా. కొలనులోన అందమైన కలువ ఉన్నది, కొండ మీద జాబిల్లిని కోరుకున్నది. అందమైన చందమామ అందనన్నది, కిందనున్న కలువ గుండె ఝల్లుమన్నది, ఝల్లుమన్నది. చెప్పనా కథ చెప్పనా, చెప్పనా కథ చెప్పనా. ఇల్లు విడచి కలువ కన్నె వెడలిపోయెను, నీడలేక నీరు లేక ఒడిలిపోయెను, ఒడిలిపోయెను. చల్లనైన ఒక రాజు నీడ చూపెను, అయినా మదిలోని బాధ ఆరదాయెను, ఆరదాయెను. చెప్పనా కథ చెప్పనా, చెప్పనా కథ చెప్పనా. అందరాని ఫలమునకై ఆశయేలనో, నమ్మరాని లోకమ్మును నమ్ముటేలనో. అందరాని ఫలమునకై ఆశయేలనో, లాలీ జోలాలి, లాలీ 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 లాలీ.
dear. గుడ్ మార్నింగ్ డాడీ. అత్తలేచిందా? కాఫీ తాగిందా? ఇవాళ మనం అత్తతో కలిసి వాళ్ళ ఊరు వెళ్దాం. అదా సంగతి. వాట్ ఇస్ ఇట్ డియర్? అత్త వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది డాడీ. అవును డాడీ, ఇల్లంతా అడిగాను, ఎక్కడ కనిపించలేదు. ఇస్ ఇట్? Poor girl. May God save you. May God save you. ఎవతవే నువ్వు? అయ్యో ఆశని పొగరు బొగ్గులైపోను, నీ సింగారం సట్టుబండ్లావా, దారి కాపడ్డంలే. దారి తెలవక ఎలా పోతున్నానమ్మా, క్షమించు. ఈ నంగనాస్ కబుర్లకేం గాని డబ్బు కట్టు. డబ్బా నా దగ్గర ఎక్కడిది? ఆశని 5 సేరు పాలు పొట్టనెట్టుకుని డబ్బు లేదంటావా? నేనేం కావాలే? నన్నేం చేయమంటావమ్మా, ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాట నడు, ఇంటి నడు, చెంబు తప్పేలా తెగనమైనా సరే నా డబ్బు నా కట్టు. మాది ఊరు కాదమ్మా, నాకెవరూ లేరు. ఆశి వగలు మారి నీ ఏసాలు నాకు తెలవా? డబ్బుతే లేదా స్టేషన్ పద. పోలీస్ స్టేషన్ కా? వద్దమ్మా, కావాలంటే మీ ఇంటికి వచ్చి చాకరీ చేస్తా. నా ఇంటికి వచ్చి నా నెత్తినెక్కుదామనా? చేతిలో డబ్బులు లేకపోతే చేతున్న గాజులు ఇవే. ఆగమ్మా ఆగు. ఏమిటే సుబ్బి, 5 సేర్ల పాలకి బంగారు గాజులు కావాలా నీకు? అయితే నా డబ్బులు నాకు ఇమ్మనమ్మా. నీ డబ్బు నేను ఇస్తాలే. వద్దులేండమ్మా, నువ్వు ఉండమ్మా. ఎంతే? తెలదేటి 5 సేర్ల పాలకి 6 బావళ. సరే తీసుకో. ఒక్క నీరు సుక్కన్నా కలపలేదు, ఇంకా చింత పిక్కేసినా మునగదు. అయితే ఏమంటావు? 5 సేర్ల పాలకి 6 బావళ. 5 సేర్ల నీళ్ళకి 10 సేర్లకి డబ్బు తీసుకో. 10 రూపాయలు చాలా? మరి కుండ పగిలిందిగా ఆ డబ్బులో. ఆశని దుంపదేగా, చాలా గట్టిదానివే. చల్లగా ఉండండి అమ్మా. రామ్మా రా. జరిగింది ఏదో జరిగింది, దాని గురించి ఏమీ బాధపడకమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన నియమించిన సేవకులం మేమున్నాం. నీ స్థితిలో ఎవరున్నా ఇంటికి తిరిగి వెళ్ళలేరమ్మా, అది నాకు తెలుసు. చూడమ్మా, దిక్కులేక అల్లాడే నీ వంటి వారు ఇక్కడ 10 మంది ఉన్నారు. వాళ్ళంతా వృత్తి విద్యను నేర్చుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు కూడా నీ భవిష్యత్తు నిర్ణయించుకునే వరకు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండొచ్చు. అల్లికలు, కుట్లు, సంగీతం, నాట్యం ఏదో ఒకటి నేర్చుకో, డబ్బు సంపాదించు, జీవితం 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకో. వీళ్ళంతా నీ తోబుట్టువులే అనుకో. సరేనా? ఉంటావా అమ్మా? నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. అదిగో అదే పనికిరాదు. ఈ స్థితిలో ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చెప్తాను. చక్కగా స్నానం చేసి ముస్తాబాబు నలుగురితో కబుర్లు చెప్పుకో. నీలా, కమల, ఈ అమ్మాయి పేరు రాధ, పాపం మీలాంటిది. తీసుకువెళ్ళి స్నానం చేయించి మహాలక్ష్మిలాగా ముస్తాబు తీయండి. రామ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. బాబు కాంతంతా ఎంగిలి పదండి బాబు. ఎట్లా తినమంటావు? తిండి తిప్పలు లేకుండా నా బిడ్డ ఎక్కడ అవస్థ పడుతుందో ఏమో. అందుకని మీరు కూడా నిద్ర ఆహారాలు మానుకొని బాధపడతా కూర్చుంటే ఏ లాభం చెప్పండి? బాధగా ఇంకేమని సుబ్బన్న, ఎంతసేపు నా మాట నా గౌరవం అంటూ అహంకారంలో పడి దాని మనసు ఏమిటో ఎన్నడూ కనుక్కోలేకపోయాను. చేతులారా నా బిడ్డ బ్రతుకు అధ్వానం చేశాను. అట్టగాని ఊరికే కూర్చుంటే ఏటా? పోనీ పోలీసు వాళ్ళకన్నా రిపోర్ట్ చేయండి బాబు. వద్దురా, వద్దు, నేనే వెళ్ళి స్వయంగా వెతుకుతాను. రామ్మారా, ఈవేళ నవరాత్రి 3వ రోజు. పైన బొమ్మల కొలువు పెట్టుకుని అంతా అక్కడే ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఎవరు తలుపు వేసింది? కమలా, మేరీ, తలుపు తీయండి. కమలా!
అమ్మా నీ ఆగు, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు ఎవరు నేను ఇది బొత్తిగా ఇక్కడ అర్థం లేదు ప్రశ్న. ఇది కోటి నువ్వులు కోటి నేనులు కలిసి ఒక్క మనం అనే మహత్తర సంగమం. అర్థమైందా? ఇంకా చెప్పాలి? అక్కర్లేదు, ఇంత భయంకరమైన చోటు అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకోవాలి? చూడు, తెరదీస్తే స్వర్గసీమ. రా. మీకు దండం పెడతా, నన్ను వదిలేసేయండి, నేను దారి తెప్పొచ్చాను. దారి తప్పిన వాళ్లే ఇక్కడికి వస్తారు. నువ్వేమిటి? నేను అంతే. అందరం దారి తప్పే ఇక్కడికి వచ్చాం. రామా, ఛీ, దుర్మార్గుడా, నీకు తల్లి తోబుట్టువులు కట్టుకున్న భార్య లేరు? ఉన్నారు. లేకే అందరూ ఉన్నారు. భార్య ఉండేనా ఇలాంటి పాపాన్ని కొడిగడుతున్నావు? బాగా అడిగా. అడగవలసిన ప్రశ్నే అడిగా. అవును, కట్టుకున్న భార్య ఉండే ఇక్కడికి వచ్చాను. తెలుసా? ఎందుకో తెలుసా? జీవితంలో ఎన్నో రాత్రులు రావచ్చు పోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత వచ్చే తొలి రాత్రి ఉందే, అలాంటిది ఒకసారే వస్తుంది. నా జీవితంలో కూడా ఒకసారి వచ్చింది. ఆ రాత్రి నా భార్య చక్కగా అలంకరించుకుని వచ్చి నా పాదాలకు నమస్కరించింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తీరా చూస్తే కన్నీరు పెడుతుంది. ఇదేమిటని అడిగాను. సమాధానం చెప్పలేదు. ఎందుకు ఏడుస్తావు, కారణం చెప్పు అని గుచ్చి గుచ్చి అడిగాను. బోరున ఏడవసాగి. అప్పుడు నేను ఏ భర్త తన భార్యను అడగకూడని ప్రశ్న అడిగాను. ఏమిటో తెలుసా? అమ్మాయి, నిజం చెప్పు, నేను నీకు నచ్చలేదా? లేక నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తే బలవంతాన మీ పెద్దవాళ్ళు నాకిచ్చి పెళ్లి చేశారా? చెప్పు అన్నా. అయ్యయ్యో, అంత మాట అనకండి. నా జీవితంలో కన్నెత్తి చూసింది తొలిసారిగా మిమ్మల్ని అన్నాడు. మరెందుకు ఏడుస్తావు అన్నా. నా కోసం కాదు, మీ గురించి బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేశారు అంది. ఏమిటా మోసం అన్నా. నాకు 5-6 ఏళ్లుగా క్షయరోగం ఉంది. అది మీతో చెప్పకుండా ఈ పెళ్లి చేశారు. మీరు నాతో కాపురం చేస్తే మీకు కూడా ఈ వ్యాధి అంటుకుంటుంది. కావాలంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, నేను మీ దారికి అడ్డురాను. కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వకండి. మీ పాదదాసిగా ఓ మూలపడి ఉంటాను. ఆఖరికి గొడ్ల చావిట్లోనైనా సరే పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా నన్ను వెళ్ళిపోనివ్వండి అని దీనాతి దీనంగా వేడుకు. ఈ స్థితిలో నేనేం చేయగలను? మనిషి అయినవాడు, హృదయం ఉన్నవాడు అలాంటి త్యాగబుద్ధి గల ఇల్లాలికి అన్యాయం చేయగలడా? చేయడు. నేను ఆమెను ఓదార్చా. నీకెలాంటి అన్యాయం చేయను. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోను అని మాటిచ్చా. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఎంతకాలం? నేను మనిషిని. ఉడుకునెత్తులు పరవళ్ళు దొక్కే వయస్సు. అక్కడికి నా మనస్సును స్త్రీవాంఛకు దూరంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో క్లబ్బులు, జూదాలు, చిట్ట చివరకు తాగుడు అన్నిటికీ అలవాటు పడ్డా. వ్యసనాలకు బానిసనైపోయాను. కొండ మీది బండలా దొర్లి పడిపోతున్నా. ఇంతకాలం నాలో అణగారి ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నాయి. ఏమైనా సరేనని ఇవాళే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్పు, నా జీవితంలో ప్రతి రాత్రి చీకటి రాత్రి కావలసిందేనా? నా అందాల రాశి నువ్వే చెప్పు. వద్దు, మీరు చాలా మంచివారు, మీది చాలా గొప్ప హృదయం. నిన్నటి వరకు మంచి దారిలో ఉన్నవారు ఇవాళ ఎందుకు ఈ పాపానికి ఒడిగడతారు? వద్దు, మీ ఇల్లారికి ద్రోహం చేయకండి. ఈ మాట నిన్న చెబితే వినేవాణ్ణేమో. ఇవాళ నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు. రా. మధ్యాహ్నం చెప్తున్నాను, నన్ను వదలండి. వదలను. వదిలిపెట్టండి. వదలను. నన్ను తాగద్దు.
నీ భార్య మీద ఉంటావు భార్య లేదు గిరియ లేదు, ఇక్కడ ఉన్నది నువ్వు నేను అంతేరా. నువ్వు మనిషి పశువా పశువుని, కరెక్ట్ పశువుని. ఆగు నేను వదలను. అడుగు ముందుకు వేసావా నీ ప్రాణాలు తక్క ఈ పాపం మన దగ్గర అడగం. వద్దు వద్దు పట్టదు. వద్దమ్మా, నన్ను కొట్టద్దమ్మా, నన్ను క్షమించు తల్లి. పశుత్వంతో పత్రమైపోతున్న నన్ను మళ్ళీ మనిషి చేశా. నన్ను క్షమించు తల్లి, క్షమించు.